మేడారంలో ఏం జరిగింది నాకు? మేము ప్రతి సంవత్సరం మేడారం పోతాం సార్. మేడారం పోతాం మేము. అయితే మేము దర్శనానికి వెళ్తున్నాం. మా చెల్లె మా వదిన వాళ్ళు ముందు, మేము వెనకాల ఒక 20 మీటర్స్ అంత దూరం. అయితే మా పక్కనే డాబర్ టూత్ పేస్ట్ అనేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పేస్ట్ ఉచితంగా ఇస్తున్నారంట కంపెనీ నుంచి. ఇస్తుంటే అయితే వాళ్ళ అందులో ఒక అమ్మాయి దొంగతనం జరిగిందంట. ఆ దొంగతనం జరిగితే వాళ్ళ అందులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కొడుతుంటే మా వదిన ఉండి మా చెల్లె వాళ్ళు తొంగి చూసారంట. చేయబట్టి పక్క గుంజి కొట్టిల్లట. కొట్టి 4 దెబ్బలు కొట్టి కూర్చోబెట్టారంట. అందుకో చేయబట్టి గుంజిట్లనే మేము చూసి మేము దగ్గర ఉన్నాం కాబట్టి ఊరికి అందుకున్నాం. మా చెల్లెని ఎందుకు కొడుతున్నారు, దేనికి కొడుతున్నారు అని మా డాడీ 2 దెబ్బలు కొట్టాడు. వాళ్ళని కూడా కొట్టాడు. మా డాడీ 2 దెబ్బలు కొట్టాడు. నా బిడ్డను ఎలా కొడతారు, ఎందుకు కొడతారు, ఏం తప్పు చేసిందని కొడతారు అని కొట్టాడు. కొట్టాక ఏమైంది, సరే అని మా వాళ్ళు ఏమి చేశారు, మా చెల్లె కాళ్ళ మీద పడ్డారు. అమ్మ మేము దొంగ తరపున అనుకొని గుంజాం కానీ లేకపోతే చేపట్టి గుంజాం, అమ్మ తప్పైందని మా చెల్లె కాళ్ళ మీద పడ్డారు, మా డాడీ కాళ్ళ మీద పడ్డారు. ఇక మా అంతలో మేము వచ్చేసాం. ఇక వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కదా అని సపరేట్గా వచ్చేసాం. కానీ ఇలా తప్పుడు న్యూస్ ఇవ్వడం, ఇలా అలా అని పేపర్కి ఇవ్వడం మాత్రం సార్ ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఈ తప్పుడు న్యూస్ ఎవరైతే ఇచ్చారో చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సార్. అమ్మాయి జీవితం ఆగం చేయడానికి మీరు న్యూస్ చేస్తున్నారా, లేకపోతే అమ్మాయిని ఏం చేద్దాం అనుకుని న్యూస్ చేస్తున్నారు? రేపటి భవిష్యత్తులో చదువుకుంటుంది. ఇప్పుడు ఆ కాలేజీకి వెళ్ళాలని ఇబ్బంది, ఏదైనా పెళ్లి సంబంధాలు చూడాలన్నా ఇబ్బంది కదా. మేము అలా అనుకోని మేము సరే వాళ్ళు తప్పు చేయలేదు, మేము తప్పు చేయలేదు. వాళ్ళ తప్పు వాడు తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడు. పడ్డప్పుడు మేము సపరేట్ వదిలిపెట్టేసి వచ్చేస్తాం. కానీ మేము కేసు పెట్టాలంటే అక్కడనే పెడదాం కదా సార్. మాకు బాధ ఉంటాం, అక్కడనే పెడదాము. అది చేసింది ఇది చేసింది అని. వాడు ఏం చేయండి, మేము ఎలా కేసు పెడతాం? కానీ తప్పుడు న్యూస్ ఇచ్చిన వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సరే.